అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ న్యాయం ధర్మం. రచయిత డాక్టర్ బిఎన్వి పార్థసారథి గారు. ఇక కథలోకి వెళితే, జడ్జి జయదేవ్ తన పాత మారుతి కారుని అమ్మాలనుకున్నాడు. ఆ కారు అతను హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన 6 ఏళ్లకి కొన్నాడు. ఆ కారు అతనికి బాగా అచ్చి వచ్చింది. అందుకే ఆ కారు కొన్న మరో 10 ఏళ్లకు ఇన్నోవా కొన్నప్పటికీ పాత మారుతిని మాత్రం పదిలంగా చూసుకునేవాడు. జడ్జిగా పదోన్నతి పొందాక ప్రభుత్వం వారు కారు ఇవ్వటంతో మారుతి, ఇన్నోవా 2 కార్లని జడ్జి జయదేవ్ పూర్తిగా తన కుటుంబం వాడకానికి విడిచిపెట్టేశాడు. ఇంట్లో వాళ్ళు మారుతి కన్నా ఇన్నోవా మీద మక్కువ చూపడంతో కొన్నాళ్ళకి మారుతి కారు గ్యారేజ్కే పరిమితమయ్యింది. దానితో మారుతిని అమ్మేయమని ఇంట్లో వాళ్ళు తరచూ జయదేవ్ని సతాయించడం మొదలుపెట్టారు. మారుతి కారు మీద మమకారం ఉండటం వల్ల జయదేవ్ ఎటూ తేల్చకుండా విషయాన్ని నానుస్తూ వచ్చాడు. కోర్టుకి సెలవు రోజుల్లో బయటికి వెళ్ళాలంటే తరచూ మారుతి కారునే వాడసాగాడు జయదేవ్. మారుతి కారు కొని దాదాపు 23 ఏళ్లయ్యింది. ఇంకొన్ని రోజులు పోతే దాన్ని పాత ఇనప సామాన్లు కొనేవాడు కూడా తీసుకోడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఎంతో కొంతకి దాన్ని అమ్మేసేయండి అని జయదేవ్ భార్య జానకి తరచూ సమయం సందర్భం వచ్చినప్పుడల్లా సనగటం మొదలెట్టింది. చివరికి ఒక సుముహూర్తాన ఒకరోజు ఏ కలన ఉన్నాడో కానీ జయదేవ్ అలాగే కారు అమ్మేద్దాం అన్నాడు భార్య జానకితో. భర్త అమ్మేద్దాం అన్నదే తడవుగా జానకి తమ డ్రైవర్కి ఎవరైనా కొనేవాడు ఉంటే మారుతి కారుని అమ్మేస్తామని చెప్పింది. ఆ డ్రైవరు వెంటనే 4 రోజుల్లో ఒకడిని పట్టుకొని వచ్చాడు. వాడు కారుని పరిశీలించి 50,000కి కొంటానని మాటిచ్చాడు. ఆదివారం నాడైతే తాను ఇంట్లో ఉంటాను కాబట్టి ఆ రోజు వచ్చి డబ్బులిచ్చి కారు పట్టుకెళ్ళమని చెప్పమన్నాడు జయదేవ్ భార్య జానకితో. ఇంతలో అనుకోకుండా 2 రోజుల ముందు అనగా శుక్రవారం నాడు కోర్టు వారి బండిని సర్వీసింగుకి ఇయ్యాల్సి రావటంతో డ్రైవర్ని ఇన్నోవా బండిని తీయమన్నాడు జడ్జి జయదేవ్. దురదృష్టవశాత్తు ఇన్నోవా బండి స్టార్ట్ కాలేదు. ఎంత ప్రయత్నించినా కదలనని మొరాయించింది. అప్పుడు డ్రైవర్తో మారుతి బండిని తీయమన్నాడు. మారుతి బండి అప్పటికి దాదాపు 3 నెలలుగా అస్సలు వాడలేదు. కానీ వెంటనే ఇంజన్ స్టార్ట్ అయ్యింది. ఆ రోజు సాయంత్రం కోర్టు నుంచి వస్తూనే జయదేవ్ భార్య జానకితో, నేను మారుతి అమ్మదలుచుకోలేదు. ఇవాళ ఉదయం నా అవసరానికి ఆ బండే నాకు ఉపయోగపడింది. ఇన్నోవా ఉండి ఇవాళ నాకు ప్రయోజనం లేకుండా పోయింది. 3 నెలలుగా వాడకపోయినా మారుతి ఏ ఇబ్బంది పెట్టకుండా సాఫీగా స్టార్ట్ అయ్యింది అన్నాడు. భర్త కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అతను కోర్టులో ఇచ్చే తీర్పులలాగానే ఏమాత్రం తొనకకుండా బెనకకుండా మాట్లాడే తీరు 30 ఏళ్ల దాంపత్య జీవితంలో బాగా అనుభవం ఉండటం వల్ల మారు మాట్లాడకుండా జానకి తమ డ్రైవర్తో, అయ్యగారు తన నిర్ణయం మార్చుకున్నారు, మారుతి బండి అమ్మట్లేదు. ఆ కుర్రాడికి ఈ సంగతి చెప్పి ఆదివారం రావద్దని చెప్పు అంది. మర్నాడు అనగా శనివారం ఉదయం డ్రైవర్ వస్తూనే జానకితో, అమ్మగారు పాపం అతను మన పాత బండిని కొనటానికి ఒక మార్వాడి దగ్గర భార్య నగలు తాకట్టు పెట్టి 50,000 క్యాష్ తీసుకున్నాడు. ఇప్పుడు సారు బండి అమ్మట్లేదు అంటే అతనితో వాళ్ళావిడ గొడవ పడుతుంది. అతను వర్రి అవుతున్నాడు అన్నాడు. డ్రైవర్ అన్న విషయాన్ని జానకి తన భర్త జయదేవ్ చెవిన వేసింది. అతనింట్లో సమస్యలకి నేను ఎలా బాధ్యుడిని అవుతాను? అతన్ని అప్పు చేసి నా కారు కొనమని నేను చెప్పానా అన్నాడు లాపాయింటు తీస్తూ జడ్జి జయదేవ్. భర్తతో వాదించి లాభం లేదని తెలిసిన జానకి మౌనం వహించింది. సోమవారం నాడు డ్రైవర్ డ్యూటీలోకి వస్తూనే జానకితో, అమ్మగారు అతని ఇంట్లో బాగా గొడవయింది. అతని భార్య ఎలాగైనా సరే తన నగలు విడిపించుకొని రమ్మంది. పాపం అతను మార్వాడికి 3,000 చెల్లించి నగలు విడిపించుకొని తన భార్యకి ఆ నగలు తిరిగి ఇచ్చాడు అన్నాడు. భర్త ఉదయం కోర్టుకి వెళ్లే ముందు అనవసరంగా అతనికి చికాకు కలిగించటం ఎందుకని సాయంత్రం కోర్టు నుంచి వచ్చాక ఆ సంగతి మెల్లగా అతని చెవిన వేసింది జానకి.
అతనికి 3000 నష్టం వస్తే మనం ఎలా బాధ్యులం అని మళ్ళీ లాపాయింటు తీశాడు జడ్జి జయదేవ్. మర్నాడు ఉదయం డ్రైవర్ డ్యూటీలోకి వస్తూనే ఆఫీస్ బండి తీయబోతూ మారుతి కారు ముందు అద్దాలు పగిలి ఉండటం గమనించాడు. బండి పక్కనే ఒక రాయి కూడా పడి ఉంది. జడ్జి జయదేవ్కి మారుతి మీద ఎంత మక్కువో డ్రైవర్కి కూడా బాగా తెలుసు. వెంటనే జానకికి ఆ దుర్వార్తని చెప్పాడు డ్రైవరు. జానకి భర్త జయదేవ్కి ఆ దుర్వార్తని చెవిన వేసింది. నన్ను కోర్టులో దింపి మారుతి కారు అద్దాలు బాగు చేయించి బండి ఇంట్లో పెట్టి ఆ తర్వాత నువ్వు కోర్టుకి రా అని డ్రైవర్కి పురమాయించాడు జడ్జి జయదేవ్. సాయంత్రం కోర్టు నుంచి జయదేవ్ ఇంటికి వచ్చాక జానకి భర్తతో, ఏమండి, మారుతి కారు అద్దాలు మార్చడానికి 3000 ఖర్చయింది అంది. 3000 అన్న మాట వినగానే ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు జయదేవ్. అది చూసి నవ్వింది జానకి. ఎందుకు నవ్వుతున్నావు ప్రశ్నించాడు జయదేవ్. మన మారుతి కారుని మనం అమ్ముతామని చెప్పాము కాబట్టి ఆ కుర్రాడు 50,000 రూపాయలకి కొనటానికి ఒప్పుకొని పాపం డబ్బుల కోసం తన భార్య నగలు తాకట్టు పెట్టాడు. మళ్ళీ మనం మనసు మార్చుకొని బండి అమ్మటం లేదు అని మాట మార్చాము. అతను 3000 చెల్లించి ఆ నగలు విడిపించుకొని తన భార్యకి ఆ నగలు తిరిగి ఇచ్చాడు. అతనికి 3000 నష్టమైతే దానికి మనం ఎలా బాధ్యులం అవుతామని మీరు లాపాయింటు తీశారు. న్యాయం వేరు, ధర్మం వేరు. న్యాయపరంగా మీరు అన్నది ఒప్పో తప్పో నాకు తెలియదు, కానీ మన చర్య వల్ల అతనికి 3000 నష్టం కలిగిందన్న మాట మాత్రం వాస్తవం. ఆ నష్టాన్ని భర్తీ చేయటం మన ధర్మం. మనం చేసే చర్యలకి మనమే బాధ్యులం అవుతాం. దాని పర్యవసానం కూడా మనమే అనుభవించాలి. అదే కర్మ సిద్ధాంతం. మనం ధర్మం పాటించనప్పటికీ కర్మ సిద్ధాంతం ప్రకారం మనము చేసే ప్రతి మంచి చెడు యొక్క ఫలితం మనం అనుభవించాల్సిందే. ఇప్పుడు మనకి అదే జరిగింది అంది జానకి. మౌనంగా తలదించుకున్నాడు జడ్జి జయదేవ్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.